చేసుకోకపోతే పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతుందండి. రమ్మనండి, ఏం లెక్కలు కావాలో అడగండి, ఖచ్చితంగా చెప్తారు. మా దగ్గర ఏం దాచేది లేదు. రైట్ సుజాత గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. మనతోటి వైసీపీ నేత జైకర్ గారు ఫోన్ల ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జైకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. జైకర్ గారు, అరెస్టుల పరంపర కొనసాగుతుంది. రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా చట్టం తన పనిదానం చేసుకు వెళ్ళిపోతుందని చెప్తుంది ప్రభుత్వం. ఏమంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవట్లేదు కదండి. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి ఈ తరుణంలో రాగద్వేషాలకు అతీతంగా నడుస్తున్నారు అని అనడం అనేది ఎంత హాస్యాస్పదం అంటే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదండి. అటువంటి మాటలు వింటూ ఉంటే ఎంత దారుణం అంటే, కేవలం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం పగా ప్రతీకారాలతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద, అలాగే పోటీ చేసినటువంటి వాళ్ళ మీద, నాయకుల మీద, యాక్టివ్ కార్యకర్తల మీద, ఎందుకు అక్కడ దాకా ఎందుకు, నిన్న గుడ్లవల్లేరులో 300 మంది మానవ ప్రాణాలతో ఆడుకున్నటువంటి ఒక వెధవను గురించినటువంటి పోస్టులు రాసినటువంటి ఇంటూరి రవికిరణ్ ని అరెస్ట్ చేసి విశాఖపట్నం తిప్పి, గుడివాడ తిప్పి ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టారో చూస్తున్నాం. అంటే కేవలం తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని, తమ తప్పిదాలను ఎత్తి చూపే వాళ్ళని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఇంతకు ముందు లోకేష్ చూపిస్తూ రాష్ట్రాన్ని చూపిస్తూ వచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప మరొకటి మాత్రం కాదు. ఇప్పుడు విజయవాడ ఒక పక్క విలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి ముందు అసలు ఈ సహాయక చర్యలు అందించాల్సినటువంటి ప్రభుత్వం, అంటే ప్రభుత్వం అర్థమవుతూ ఉంటాయి. ఒక్క ప్రశ్న జైకర్ గారు, ఇప్పుడు ఏ పనైనా, ఏ రాజకీయమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేయాలి, కానీ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు రాజకీయం చేయకూడదు కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం తాను చేసే పనిలో తాను చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగా వైసీపీ నాయకులందరూ గతంలో ఉన్న 151 మంది ఏమయ్యారండి? 151 మందిలో కొంతమంది అయినా ఈ రోజున విజయవాడ వెళ్ళి సగం మంది, 75 మంది అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఎందుకు తమ సహాయ సహకారాలు అందించలేకపోతున్నారు? అంటే ఒక్కసారి ప్రభుత్వం కోల్పోతే వాళ్ళందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలా? రోజా గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, ఒకటి రోజా గారు ఉన్నారు, నగర్లో ఉన్నారు రోజా గారు, ఆవిడ ఎందుకు రాలేకపోయారు విజయవాడ? మీరు అక్కడే అపోహపడుతున్నారు. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ శక్తికి మించి, శక్తి వంచన లేకుండా శక్తికి మించి అక్కడ వరద బాధితులకు సహాయం చేస్తున్నారు. అంటే వినండి, మేము ఎప్పుడు కూడా ప్రచారాన్ని కోరుకోము, ప్రజా సంక్షేమాన్ని మాత్రమే కోరుకునే మేము ప్రచారాన్ని కోరుకోము. కాబట్టి మీకు ఇంకా రావట్లేదులే కానీ, బోట్లలో వెళ్ళి నమస్కారం పెట్టి అక్కడ ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకి హాయి బాయిలు చెప్పి విజయ సూచికలు చూయించేటటువంటి నీతి సంస్కృతి మాకు ఇంకా లేదు. మేము కేవలం అక్కడ ఉన్నటువంటి సమస్యను అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సమస్యలకి పరిష్కారం చూపటానికి, వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం తప్ప, ఇప్పటికైనా సరే మేము ఇప్పుడు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రేషన్ వాహనాలనే వాడుకుంటున్నారు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థనే మళ్ళీ తిరిగి తెప్పించుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటటువంటి అవకాశాల కోసం చూస్తున్నారు. మా ప్రభుత్వం ప్రారంభించిన 1870 104 వాహనాలు మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కే ఇప్పుడు మళ్ళీ తిరగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశకుడు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిరికర్త, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్గదర్శి, ఆయన ఒక స్టేట్స్మన్ గా వ్యవహరించాడు, అనుగ్రహించాడు. కాబట్టి చెప్పండి, ఒక ఆర్థిక నేరస్తుడు, అది కూడా చెప్పండి. ఏం చేశాడు? ఓకే ఓకే, అంటే సుజాత గారు అంటున్నారు, జనసేన నేత ఏమంటున్నారంటే, ఒక ఆర్థిక నేరస్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం ఎలా చేస్తారో అని అడుగుతున్నారు. కాబట్టే కదా మీరు చేసిన దిశానిర్దేశాలు నచ్చకే కదా 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఏ రకంగా మిమ్మల్ని అంటున్నారు? వినండి, సుజాత గారికి అక్కడ అర్థం కావట్లేదేమో, ఒక వివాహ వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి, సరైనటువంటి నమ్మకం లేనటువంటి ఒక
పెళ్లిళ్ల పేరయ్యనే ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజా వ్యవస్థ ఎట్లా పర్సనల్ లైఫ్ ఉంటాయంటే కి కొన్ని పబ్లిక్ కొన్నిసార్లు లైఫ్ కి మాయమాటలు తేడా లేని నమ్ముతారు, మీరు కొన్ని మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు గొప్ప పర్సనల్ వాళ్ళని కూడా లైఫ్ కి పక్కన ప్రజా పెడతారు. ఆయన జీవితానికి ఆర్థిక తేడా లేని నేరస్తుడా మీరు కాదా మాట్లాడుతున్నారు. అనేటువంటిది సుజాత గారికి మీ తెలుసో తెలియదో మాటలు కానీ వెనక్కి తీసుకోండి. ఆయన మీద పర్సనల్ పెట్టినటువంటి లైఫ్ ప్రతి కి అక్రమ పబ్లిక్ కేసుకి లైఫ్ కి ఆయన తేడా సమాధానం తెలుసుకోండి చెప్తున్నాడు. ఫస్ట్. ప్రతి ఈ కేసుని వైసీపీ ధైర్యంగా వాళ్ళంతా ఈ ధీమంతంగా పనికిమాల రాజకీయాలు ఎదుర్కొంటున్నాడు. చేస్తారా? ఆయన మీద వైసీపీ పెట్టినటువంటి వాళ్ళందరూ ఈ ప్రతి పనికిమాల అక్రమ రాజకీయాలు కేసులోనూ ఆయన చేస్తారా? కడిగిన ముత్యంలాగా పర్సనల్ బయటకు విషయాలు వస్తాడు. మాట్లాడతారా? కానీ మీరు ప్రజల ముందు ఈ కోసం పెళ్లిళ్ళ పేరు ఆయన వచ్చే బయటకు రాజకీయాలు రమ్మనండి. ముందు ఇప్పుడు ఒకటి నేను జైకర్ గారు చెప్పినటువంటి వాటిని జైకర్ మళ్ళీ గారు follow జైకర్ గారు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కూడా విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. ఎవరన్నా వచ్చి మీకు ఎవరికన్నా కంప్లైంట్ ఇచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీ దువ్వాడ సీను ఉన్నారు కదా, ఆ దువ్వాడ సీను గారికి వైఫ్ ఏ రకంగా వచ్చారో బయటికి నాకు అన్యాయం జరిగిందని చెప్పారా? చెప్పలేదు కదా. గతంలో ఒక మాట వినండి, వ్యక్తిగత లైఫ్ అనేది జైకర్ గారు వ్యక్తిగత లైఫ్ అనేది ఎవరికైనా ఉంటుంది. కాదండి, నాకు చేత కావట్లేదు, నాకు చేత కాలేదు, మీకు చేతనైతే మీరు కూడా 30 పెళ్లిళ్ళు చేసుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చినాడు వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టు సమానమా? అలాగా సార్, మీరు మీ గుండె చేసుకొని చెప్పండి నాకు చేత కాలేదు. మీకు మీరు చేతకాని విమర్శలు ఎందుకండి? చేతకాని విమర్శలు ఎందుకు? మీరు పబ్లిక్ పాలసీల మీద మాట్లాడండి, పర్సనల్ లైఫ్ మీద కాదు. మీకు దమ్ముంటే పబ్లిక్ పాలసీల మీద మాట్లాడండి, ప్రభుత్వం గురించి మాట్లాడండి, ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవస్థల గురించి మాట్లాడండి. మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలనే మీరు ప్రవేశపెడుతున్నారా లేదా? మేము చేసినటువంటి వ్యవస్థలనే మీరు అనుసరిస్తున్నారా లేదా? అది చెప్పండి. అంతేగాని ఆర్థిక నేరస్తులు దిశానిర్దేశం చేస్తాడా? రండి, ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు? అదే వాలంటీర్ వ్యవస్థ కోరుకుంటున్నారు. అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో చేసినటువంటి సుభిక్షమైనటువంటి పాలన గుర్తుపెట్టుకుంటున్నారు. మీరు చేసినటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి పాలనని, మీరు చేస్తున్నటువంటి ప్రచార యావత్ చేస్తున్నటువంటి పనుల్ని, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలు యావత్ తీసుకుంటున్నారు. అసహించుకుంటున్నారు. ఇంకా సిగ్గు కలగకపోతే 5 సంవత్సరాల సమయం ఉంది కదా అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.